ఈ దినవాక్య ధ్యానాంశం, చనిపోతే సమాధి చేయాలిగా. మనం రక్షించబడిన వెంటనే, అనగా మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, దేవుడు మన పాపాలను క్షమించాడని పరిపూర్ణముగా విశ్వసించి క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, వెంటనే మనము చేయాల్సిన మొదటి పని బాప్తిస్మం తీసుకోవటం. బాప్తిస్మం అనగా సమాధి కార్యక్రమము, అనగా పాత వ్యక్తిని సమాధి చేయుట. ఒక సందర్భంలో పౌలు అంటాడు, ఇకను జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. మరి ఆ పాత సౌలు ఏమయ్యాడు? క్రీస్తుతో పాటు సిలువ వేయబడును, చనిపోయాడు. చనిపోయిన ఆ పాత సౌలును సమాధి చేయాలి. అదే బాప్తిస్మం అంటే. ఆధ్యాత్మిక జీవితంలో సత్యమును గ్రహించి శరీర క్రియల విషయములో, అనగా పాత రోత పాపిష్టి జీవిత విషయములో చనిపోయిన బ్రతుకులను సమాధి చేయటమే బాప్తిస్మం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుడు అంటున్నాడు, మీ పాపముల నిమిత్తము నా కుమారుడిని మీ శిక్షకు, మీ మరణానికి, మీ సమాధి కార్యక్రమానికి అప్పగించాను. మీకు ఇక శిక్ష లేదు. మీరు క్రీస్తు వలె మరణించవలసిన, సమాధి చేయబడవలసిన అవసరం లేదు. కానీ మీ శరీర సంబంధ క్రియలను విడిచిపెట్టడం ద్వారా, నేను అనుగ్రహించే నూతన జీవితాన్ని పొందుకోవడం ద్వారా మీ పాత జీవితాన్ని సమాధి చేయాలి. అనగా దానికి సాదృశ్యముగా నీళ్ళల్లో మనల్ని ముంచుతున్నప్పుడు మనము పాత వ్యక్తి సమాధి చేయబడి పునరుద్ధానులమై నూతన హృదయము గలవారమై క్రీస్తు కొరకు జీవించడానికి ఆ నీళ్ళల్లో నుంచి బయటికి వస్తాం. ఇదే బాప్తిస్మం అంటే. ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారే, రక్షింపబడిన వారే బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మిన వారే బాప్తిస్మం తీసుకోవాలి. మార్కు సువార్త 16:16 మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకోవడం తగదు, చెల్లదు అని గ్రహించాలి. ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి? ఒకవేళ ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తిని ఎంత సమయం ఇంట్లో ఉంచుతారు? ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా సమాధి కార్యక్రమం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి పాపం విషయమై చనిపోయిన వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. నపుంసకుడు అలాగే చెరసాల అధికారి సువార్తను విని నమ్మిన వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. అపోస్తుల కార్యం 8:38, 16:33. ఎలా బాప్తిస్మం తీసుకోవాలి? నేలల్లోనే బాప్తిస్మం తీసుకోవాలి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేల నుండి ఒడ్డుకు వచ్చాడు. మత్తయి సువార్త 3:16. పిలుపు నపుంసకుడు ఇద్దరును నేలలోనికి దిగరి, అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. అపోస్తుల కార్యం 8:38. ఇక్కడ మనం గమనించాల్సింది, యేసుక్రీస్తు నేలలోకి దిగి బాప్తిస్మం తీసుకున్నారు. అలాగే నపుంసకుడు కూడా నీళ్ళలోకి దిగి బాప్తిస్మం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. నీళ్ళలోకి దిగి మునిగి తీసుకున్న బాప్తిస్మమే వాక్యానుసారమైనది. ఏ నామములో బాప్తిస్మం తీసుకోవాలి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. మత్తయి సువార్త 28:19. మన ప్రభు అయిన యేసు చెప్పిన విధముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మమును తీసుకోవాలి. ఎవరైతే రక్షించబడి ఇంకా బాప్తిస్మము తీసుకోలేదో వారు వెంటనే బాప్తిస్మం తీసుకుని క్రీస్తు ఆజ్ఞలను గైకొనుచు క్రియల్లో పెట్టి క్రీస్తుకు సాక్షులుగా జీవించమని నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడునని దేవుని యొక్క సేవకుని ద్వారా మరి సేవకునిగా మిమ్మల్ని హెచ్చరించటం జరుగుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.